హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎటువంటి మైదా కానీ పంచదార కానీ బెల్లాన్ని కానీ యూజ్ చేయకుండా హెల్తీ వేలో కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెని పెట్టుకొని ఇందులో సాల్ట్ వేసుకొని స్టాండ్ పెట్టి మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 7 ఇంచెస్ కేక్ టిన్కి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక బేకింగ్ షీట్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ షీట్ లేకపోతే గోధుమ పిండితోనైనా డస్టింగ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పంచదార అలాగే బెల్లానికి బదులుగా మిశ్రీని ఒక 1/4 కప్పు వరకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో 1/4 కప్పు ఆయిల్, ఒక గుడ్డు, ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి మెత్తగా బ్లెండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు గోధుమ పిండిని జల్లించుకోవాలి. ఇందులో చిటికెడు ఉప్పును వేసుకొని విస్కర్తో ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు 1/4 కప్పు ప్లస్ 2 టేబుల్ స్పూన్ల పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎప్పుడూ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ని ఈ విధంగా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక ఈనో ప్యాకెట్ని వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ పాలు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం గ్రీస్ చేసుకున్న కేక్ టిన్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేసుకొని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని దీనిపైన వేసుకొని మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి పెట్టి మూత పెట్టి 50 నుంచి 60 నిమిషాలు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 40 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. నైఫ్తో గుచ్చి చూస్తే అంటుకోకుండా వచ్చినట్టయితే కేక్ బాగా బేక్ అయినట్టు. ఇప్పుడు బయట తీసి చల్లారిన తర్వాత డీమౌల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన హెల్దీ కేక్ రెడీ. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి.